హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి ఈ బాక్స్ అని చూస్తున్నారా? వెయిట్ అండి, మీకోసమేను. చూసారా, మనకి వర్షాకాలం వచ్చేసింది కదా, మన గార్డెన్ అయితే రెడీ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఈ స్టాండ్స్ అయితే తెప్పించేసానండి. మా ఫ్లోరింగ్ ఇంతకుముందు నేను న్యూగా స్టార్ట్ చేశాను కాబట్టి గార్డెనింగ్, సో ముందు ఏం పెట్టలేదన్నమాట. సో దానికోసం ఇక ఇప్పుడు దాకా సమ్మర్ కదా, మనం ఎన్ని వాటర్ పోసినా ఏం చేసినా అది వెళ్ళిపోయాయి, జస్ట్ ఆవిరైపోయాయి, లేకపోతే కిందికి వెళ్ళిపోయాయి. కానీ ఇప్పుడు రెయినీ సీజన్ అలా కాదు, మనకి ఎండ చాలా తక్కువ వస్తుంది, పడిన వాటర్ అలానే ఆరిపోకుండా ఉంటుంది. ఎంతైనా మన స్లాబ్ అయితే మనం చాలా కేర్గా తీసుకోవాలి, లేదంటే వాటర్ కిందకి డిప్ అయిపోతుంది. సో ఫ్లోరింగ్ అంతా ఇక మొత్తం ఖరాబ్ అయిపోతుంది అనమాట. అదేమీ లేకుండా నేనైతే చాలా లో బడ్జెట్ అండి, నాకు బయట కన్నా నేను తీసుకున్న దగ్గర చాలా కాస్ట్ అయితే చాలా తక్కువ పడింది. మీకు ఒకటండి, చాలామంది నన్ను మెసేజ్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు, నేను ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి వీడియో పెట్టినప్పుడు ముందు ఎక్కడికి వెళ్ళారు ఏంటి చెప్పండి అని. నేను ప్రతి ఒక్కటి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నానండి, కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి ప్లీజ్. మేము చెప్పడం ఒక్కోసారి మర్చిపోతాము, కానీ డిస్క్రిప్షన్లో అయితే కంపల్సరీగా దీని డీటెయిల్స్ అయితే ఉంటాయండి. సో నాకైతే బయట కన్నా ఇక్కడ చాలా తక్కువ అయితే పడింది. చూడండి, మా ఫ్లోర్కి నేను ముందు మొత్తం ఇదంతా పుట్టి అండ్ ఫిక్సిట్ పెట్టి 2 కోటింగ్లు అయితే వేయించేసాము, ఎందుకంటే వాటర్ కిందకి డిప్ అవ్వకుండా. కానీ స్టాండ్స్ కూడా పెడితే బెటరు అని అనిపించింది. సో దానికోసం అయితే ఈరోజు గార్డెన్ మొత్తం ఈ స్టాండ్స్ అయితే పెట్టించేస్తున్నాము. ఈ స్టాండ్స్ అయితే నాకైతే మ్యాక్సిమం 30 రూపీస్ ఆ లెక్కనే పడినాయి అన్నమాట. సో బయట ఇది వచ్చేసి 50 రూపీస్ అట్లా తీసుకుంటున్నాడు, 40 రూపీస్ చేంజ్ ఉందండి. చూడండి, 100 రూపీస్ టబ్స్ కూడా అస్సలు కింద షేక్ కూడా అవ్వట్లేదు, బాగా మంచి స్టాండర్డ్గా ఉంది. సో మీకు దీని లింక్ ఎవరికన్నా కావాలి అంటే నా కామెంట్ బాక్స్లో అయినా కామెంట్ చేయండి, నేను లింక్ సెండ్ చేస్తాను, లేదా డిస్క్రిప్షన్లో అయినా చెక్ చేయండి. సో ఇది ఎవరికైనా లో బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అని చెప్పి ఒక చిన్న హోప్తో అయితే నేను పోస్ట్ చేయడం జరుగుతుందండి. చూడండి మన కింద ఎంత గ్యాప్ ఉందో. సో స్టాండ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయండి, బాగున్నాయి. కాకపోతే ఇంకా కొంచెం మందంగా వస్తే బాగుండేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.